భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కిందన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో దీన్ని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలోనే రామేశ్వరం తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది కొత్త వంతెన మీదుగా పరుగులు తీసింది. రైల్లో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సందడి చేశారు. అదేవిధంగా వంతెన కిందుగా ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా భారతదేశ అభివృద్ధి యాత్రలో ఇది ఒక మైలురాయి అని మోడీ తెలిపారు. రామేశ్వరం యాత్రికులకు, స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని, అలాగే ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Friends, for many decades there was a demand for this bridge. With your blessings, we got the privilege of completing this work. Pamban Bridge supports both ease of doing business and ease of travel. It will have a positive impact on the lives of the lakhs of people. The new train service will improve the connectivity from Rameswaram to Chennai and other parts of the country. This will benefit both trade and tourism in Tamil Nadu. New jobs and business opportunities will also be created for the youth.